సో ఇదంతా మొక్క అనమాట. నేను మళ్ళీ ఇది మొత్తం కట్ చేసేస్తాను, ఎక్కువ హైట్ అయితే పెరగనియ్య. ఇది కూడా తీస్తున్నా. ఇందులో 2 కాయలు ఉన్నాయి, 2 కూడా కట్ చేస్తున్నా. ఇవన్నమాట. చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. స్టార్ ఫ్రూట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి. ఎంత బాగా వచ్చినాయి అంటే మంచి మంచి సైజులో చాలా పెద్దగా వచ్చినాయి. చూడండి ఇగోండి ఎంత బాగున్నాయి కదా. నేను ఒక 2 అయితే తీసుకుంటున్నాను. నేను ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. మీకు నర్సరీలో ప్లాంట్స్ దొరికితే తెచ్చుకోండి. ఇదిగోండి మంచి సైజులో వస్తాయి. మీరు చక్కగా ఇలా ఎన్పీకే మిక్స్ ఇస్తే ఇలా మంచి సైజులో వస్తాయి. చూడండి ఇంకా ఇట్స్ లోపల పొడుచుకొని మరి పక్షులు తినేస్తున్నాయి. దీనైతే పాపం వాటికే వదిలేస్తున్నా. ఇది మనం తీసుకున్నాం. ఒక మంచి జామకాయ అలాగే స్టార్ ఫ్రూట్ ఎంత మంచిగా వచ్చాయి కదా. నేను ఇంకా నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయి కానీ హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో మీ ఆదరాభిమానాలతో. మీకు కూడా ఇలా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయా? గులాబీలు అలాగే చామంతులు మంచిగా వస్తున్నాయా? చూడండి మా గార్డెన్లో ఎంత చక్కగా వస్తున్నాయో. అసలు మొక్కలన్నీ కూడా ఏవైనా చిన్న చిన్న రోగాలు ఉన్నా కూడా ఈ సీజన్లో ఏంటంటే సమ్మర్ వచ్చే కొద్దీ అన్నీ పోతాయి. ఒకవేళ పోకపోతే మీరు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. ముఖ్యంగా ఈ గులాబీలలో ఏమి లేదు, నథింగ్. మీకు జస్ట్ ఇలా ఆకుముడత తెగులు అనేది ఒక్కటే మీకు కనిపిస్తూ ఉంటుంది. అది పోయిందంటే కనుక ఆకులన్నీ ఇలా చక్కగా విచ్చుకొని ఈ యొక్క పువ్వులు కూడా చాలా హెల్తీగా వస్తాయి. బోలెడన్ని మొగ్గలు కూడా వస్తాయి. వీటికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మన గార్డెన్ స్టోర్లో దొరికేవి, మీకు తెలుసు కదా. అవేంటో ఇప్పుడు చూద్దాము. అలాగే ఇవాళ గార్డెన్లో హార్వెస్ట్ చేద్దాము. చాలా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేద్దాము. అయితే వీటికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ ఒక్క ముక్కలో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. ఈ మొక్కకైతే అసలు ఇవి చిట్టి గులాబీలు అంటారు కదా, ఎంత మంచిగా వస్తున్నాయంటే అసలు చూస్తున్నారా, మీకు కనిపిస్తున్నాయా? బాగున్నాయి కదా. మీకు కూడా ఇలాగే వస్తున్నాయి. చాలామంది నాకు ఫొటోస్ కూడా పెడుతూనే ఉన్నారు. అవన్నీ నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూనే ఉంటాయి కదా. మంచి మంచి కాంబో ఆఫర్స్ కూడా మీకు పెడుతూనే ఉంటాను. తక్కువ ప్రైస్లో మీరు తీసుకోవడానికి, న్యాచురల్ పద్ధతిలో మీరు ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవడానికి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా సపోటాది ఎంత పెద్ద సైజులో వచ్చిందో. సపోటా ఇంత చక్కగా వస్తున్నాయి మా గార్డెన్లో. నేను అన్ని మొక్కలు కూడా కుండీల్లో పెంచినవి అండి. ఏవి కూడా నేను నేల మీద పెంచట్లేదు, అన్ని కుండీల్లో పెంచుతున్నాను. కుండీలో వాటికి కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. ఇదిగోండి మంచి సైజులో మీరు నేల మీద పండిస్తే ఎలాంటి సైజులో పండ్లు వస్తాయో అలాగే వస్తాయి అన్నమాట. సో వీటికి ఏం లేదు, మనం ఫుడ్ పెడుతూ ఉండాలి. వారానికి ఒకసారి. ఏం ఫుడ్ పెట్టాలి చూద్దామా? సో వీటికి సంబంధించినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అండి ఒకసారి చెప్తాను. జీవామృతం అయితే తీసుకురాలేదు. జీవామృతం ఏంటంటే మీకు బాటిల్ ఉంటుంది, చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను. వాటితో పాటు ఈ 2 అనమాట. ఒకటేమో బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఒకటేమో ప్లాంట్ ఎన్పీకే మిక్స్. సో ఇది ఏంటంటే కొంచెం వింటర్ సీజన్లో తడిగా ఉండటం వల్ల కొంచెం బూజు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో మనకి సమ్మర్ వచ్చేస్తుంది. ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ ప్రిపరేషన్లో అయితే మీకు బూజు కూడా ఎలాంటిది ఏమీ రాదు. చక్కగా మీరు యాజ్ ఎన్పీకే మిక్స్ ఎలా యూస్ చేస్తారో దీన్ని అలాగే యూస్ చేసుకోవచ్చు. ఏమీ లేదు, మీరు జీవామృతం కొంచెం ఒక 100 ml ఒక బకెట్ వాటర్లో, ఇది ఒక గుప్పెడు ఎన్పీకే మిక్స్, గుప్పెడు బనానా మిక్స్, ఈ 3 కూడా బకెట్ వాటర్లో నానబెట్టండి. కిచెన్ వేస్ట్ కూడా అందులో వేయండి. మార్నింగ్ మొక్క మొదట్లో వాటర్ పోయండి, అంతే అనమాట. చాలా సింపుల్. చక్కగా మీకు ఫ్లవర్స్ కానీ పండ్లు కానీ మంచి సైజులో వస్తాయి. అండ్ అలాగే మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి. సో మీరు కలర్ అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు, డై వేసుకోవాల్సిన అవసరం లేదు. కెమికల్ డైస్ అనేవి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి ప్లేస్లో సహజంగా న్యాచురల్ పద్ధతిలో మీరు తెల్ల జుట్టు నల్లగా చేసుకోవచ్చు. అలాగే నల్ల జుట్టు ఒత్తుగా పెరగటానికి, అలాగే ఊడిపోయిన జుట్టు రాలిపోయిన జుట్టు రావడానికి, లెంతీగా పెరగటానికి
మీకు హెల్తీగా పెరగడానికి ఈ 3 హెల్ప్ చేస్తాయి. ఒకటేమో భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ప్యూర్ న్యాచురల్ హెయిర్ ఆయిల్, అండ్ అలాగే ఇది హెర్బల్ హెన్న, అలాగే ఇది ఇండిగో అనమాట. ఈ 3 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comలో వెబ్సైట్లో కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అక్కడ చాలా డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది మీకు. ఓకే, అండ్ మీకు ఒకవేళ మీకు అక్కడ కష్టంగా అనిపిస్తే పెట్టలేకపోతే మీరు వాట్సాప్లో పెట్టినా కూడా నేను మీకు గైడ్ చేస్తాను, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇక్కడ పెట్టమన్నా కూడా మీరు ఇక్కడ కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి నీ అండ్ మజిల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్, ప్యూర్ న్యాచురల్ ఆయిల్ అనమాట. ఇది కూడా సహజమైన ఆయిల్. మనకు తెలుసు కదా కేరళ ఆయిల్స్ అన్నీ కూడా ఆయిల్స్ తోటి వాళ్ళు చాలా క్యూర్ చేస్తారు. సో ఇలాంటి ఆయిల్స్ సహజంగా మనము అప్లై చేసుకొని కూడా మనము మజిల్స్కి కానీ, తర్వాత బోన్స్కి కానీ, అలాగే తర్వాత జాయింట్స్కి కానీ చాలా చక్కగా పనిచేస్తాయి. అండ్ మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఇది ఎలా వాడాలి అనేది కూడా నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇది A2 నెయ్యి అండి, గిరిరావు నెయ్యి. ఈ నెయ్యికి ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ మీరు ఒక్కసారి గూగుల్ చేయండి. కాకపోతే మనకు సహజంగా ప్యూర్ది దొరకడం కష్టము. సో మన దగ్గర దొరికేది రైతుల దగ్గర నుంచి తెప్పించినది గిరిరావు నెయ్యి అనమాట. మనము ఇక్కడ ఫామ్ నుంచి తెప్పిస్తాము. చాలా 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 ప్యూర్గా ఉంటుంది. మీరు ఇది వాడితే కనుక మీకు ఎలాంటి రోగాలు ఉన్నా కూడా పోతాయి. అన్నిటినీ క్యూర్ చేసేటటువంటి అద్భుతమైన శక్తి ఈ నెయ్యికి ఉంది. ఇవే కాదు, చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి గార్డెన్ స్టోర్లో. సో jyotinaturals.comకి వెళ్ళండి. అక్కడ సహజంగా ఈ యొక్క మిల్లెట్ ఫ్లేక్స్ కానీ చాలా ఉంటాయి. మీరు అవి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. హెల్తీ లివింగ్ని మనము ఈ 2024లో మనము అలవాటు చేసుకుందాం. ఓకే, సో ఇవన్నమాట. ఇవి కొద్దిగా మచ్చుకు కొన్ని తెచ్చాను. ఇంకా ఏమైనా కావాలంటే కనుక క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. చలో మనం ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాం. చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇవాళ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం. మునక్కాయ చెట్టు అండి, ఇది మునగ చెట్టు. చాలా చక్కగా వస్తాయి కాయలు, చాలా లేతగా ఉంటాయి. మీకు ఇలా ముదిరిపోయినట్టుగా బాగా అవుతుంది, కానీ చాలా కండ ఉంటుంది అనమాట. మనం హార్వెస్ట్ చేద్దాం. ఫాస్ట్గా హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. మంచిగా ఇది అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం మళ్ళీ ప్రూనింగ్ చేయాలి. మునగ చెట్టుని ఎప్పుడు కూడా మీరు హైట్ పెంచకూడదు. ఇదిగోండి, పైన 2 ఉన్నాయి, ఇవి కూడా తీద్దాం. ఇక్కడ ద్రాక్ష చెట్టు ఉంది, 2 వచ్చేసినాయి. ఓకే, ద్రాక్ష చెట్టుకు అల్లుకుపోయి ఇలా ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, చూసారా ఎన్నయ్యాయో. చక్కగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. మునగ చెట్టు చాలా ఈజీ పెంచుకోవటము. మీకు విత్తనాలు కావాలన్నా కూడా నేను పంపిస్తున్నాను. మీరు చక్కగా ఇలా మునగ చెట్టును పెంచుకొని, మునగాకు మంచిదే, మునక్కాయలు మంచిదే. మునగ చెట్టు మన గార్డెన్లో ఉంటే ఏ రోగాలు రావన్నమాట. ఈవెన్ మొక్కలకి ఫెర్టిలైజర్ చేసి కూడా తయారు చేసి ఇవ్వచ్చు. ఈ మునక్కాయలతో ఈ మునగ చెట్టు ఆకుతో మీరు ఫెర్టిలైజర్ తయారు చేసి ఇవ్వచ్చు. అది కూడా మీకు ఎలాగో చెప్తాను నేను. పెట్టేద్దాం. మీకు కరివేపాకు మొక్క మొత్తం ఖరాబ్ అయిందా, ఒకవేళ మీకు అంతా కూడా ఇలా ముడుచుకుపోయి ఇలా రాలిపోయి మీకు పెరగట్లేదు అనుకోండి, ఇదిగోండి ఇలా మొత్తం దీన్ని ప్రూన్ చేసేయాలి. నేను చూడండి అన్ని కొమ్మలు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మీరు చూస్తే ఎంత చక్కగా ఇగుర్లు వచ్చాయి, చూసారా. సో ఇంతే, చాలా సింపుల్, చాలా చక్కగా హెల్తీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా. సో దీన్ని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇలా చేసేసి మీరు NPK మిక్స్ ఇచ్చాను కదండి, వాటర్లో నానబెట్టి ఇచ్చేయండి చాలు. మొక్క చాలా బాగా పెరుగుతుంది. మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి ఇలా చక్కగా చిగురిస్తాయి. చూడండి ఎంత బాగా వస్తుందో, ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి కదా లీవ్స్ అన్నీ కూడా. మీకు మల్లె చెట్టు ఉంటుంది కదండి, సమ్మర్లో వస్తాయి ఇవి. సో దీనికి ఇలా బొబ్బలు వచ్చి ఉంటాయి. మీకు ఇలాంటి డిసీజ్ అయితే మీరు చూస్తాం మనము ఈ మొక్కకి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే చక్కగా ఈ మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసి తర్వాత చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి. మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. దీనికి కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. సో ఇలా కట్ చేసేయాలి, తర్వాత చిగుర్లు వచ్చేస్తాయి. అండ్ మీరు NPK మిక్స్ మాత్రం ఇస్తూ ఉండాలి. రోజెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయండి, మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ చూసారా, కొమ్మకి బోలెడన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి, మంచిగా విరబూస్తున్నాయి. అలాగే చామంతులు కూడా ఎంత ముద్దుగా వస్తున్నాయి చూడండి. మీకు ముందు వీడియోలో చూపించిన కదా నేను జామకాయ హార్వెస్ట్ ఉందని. సో మొత్తం ఒకటి హాంఫట్ వేసేసినాయండి పక్షులు, ఇంకొకటి మాకు ఉంచినాయి. ఇవ్వండి, బాగా పండిపోయింది. ఎంత పెద్ద సైజులో వచ్చి L49 గ్వావా అనమాట ఇది జామకాయ. L49 జామకాయ బాగుంది కదా, మొక్కకి ఇంత పెద్దది. ఇది కేవలం కుండీలో పండించినటువంటి కాయ. ఎంత మంచిగా వచ్చింది చూసారా, ఎంత మంచి సైజులో వచ్చిందో. మనం ఫుడ్ పెడితే మొక్కకి ఇలాగే వస్తాయి ఫ్రూట్స్. అండ్ దీని సైజు కావాలంటే నేను చూపిస్తున్నాను. ఇది పాట్ సైజు డ్రమ్ అండి, చిన్నది.
అండ్ ఇది మొక్క అనమాట. ఇది ఇంతే పెంచింది, ఎక్కువ పెంచలేదు మొక్కని. ఇంకా కాయలు వస్తూనే ఉంటాయి, మనం ప్రూన్ చేస్తూ ఉంటే కాయలు వస్తూనే ఉంటాయి. అండ్ ఇలా సైజు కూడా ఇంకా అదే చెప్తున్నా నేను, మీరు ఎన్పీకే మిక్స్ ఇస్తే కాయ సైజు పెరుగుతుంది. అలాగే మీరు బనానా మిక్స్ ఇవ్వటం వల్ల ఫ్లవర్స్ ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి. టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయండి, అవి తీసేసుకుందాము. ఎండ బాగా వస్తుంది, మార్నింగ్ చేద్దామంటే టైం ఉండట్లేదు, ఈవినింగ్ అంటే అది ఒకలాగా అయిపోతుంది, పిల్లలు ఉంటారు కదా. ఎంత జ్యూసీగా ఉంటాయంటే ఇవి అసలు చాలా బాగుంటాయండి. ఇక నాకు సమ్మర్ వచ్చిందంటే నాకు టమాటాలు విపరీతంగా వస్తాయండి మా గార్డెన్లో. చాలా అంటే చాలా బంచెస్ వస్తాయి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయి, నల్లవి వంకాయలు, ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ చలో ఇంకేమున్నాయి చూద్దాం. ఇక్కడ కొన్ని గ్రీన్ వంకాయలు ఉన్నాయి, ఇవి తీసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, అమ్మయ్య ఇక్కడ ఉంది. ఇవన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టాలి, ఇవన్నీ పాత మొక్కలు అన్నమాట. ఇంకా తీసేయలేదు, ఉన్నాయి కదా అని అట్లనే కంటిన్యూ చేస్తున్నా. మళ్ళీ నారు పోసి పెట్టి కొత్త మొక్కలు వేస్తే హ్యాపీగా బాగా వస్తాయి. ఇందులో వేద్దాం. ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది, ఇదిగోండి. ఓకే, అండ్ ఇక్కడ టమాటాలు ఉన్నాయి. మంచిగా అసలు టమాటా చారు కానీ పప్పు కానీ వేస్తే సూపర్ ఉంటుంది కదా. ఇంకొన్నాయి ఇక్కడ. ఇదిగోండి. మీరు ఇందాక 3 పప్పాయ పండ్లు మనం హార్వెస్ట్ చేసాం కదా, ఇది 4వది. ఇది ఏంటంటే నేను కూలర్ టబ్లోనే ఇదే వచ్చిందండి. ఇలా 2 మొక్కలు వచ్చాయి. ఇది కట్ చేస్తుంటే మళ్ళీ సైడ్ నుంచి పెరుగుతూనే ఉంది, ఇది మళ్ళీ తీసేయాలి. సో దీనివల్ల ఏంటంటే ఇది మొక్క సరిగ్గా పెరగదు. ఇది దాని సైజు. హార్వెస్ట్ చేద్దాం. కనిపిస్తుందా నాన్న? ఇటు సైడ్ ఇటు పక్కకు వచ్చేది. ఓకే, అబ్బా చూసారా, మనము కూలర్ టబ్లో కూడా ఇలా పప్పాయాలు కూడా మనం పండించుకోవచ్చు, ఏం లేదు, చక్కగా వస్తాయి. మీరు విత్తనాలు కావాలన్నా కూడా నా దగ్గర ఉన్నాయండి, నేను మీకు పంపిస్తాను. మీరు చక్కగా ఇలా ఫ్రెష్గా ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేవి అప్పుడు ఒకటి ఏదో ఒక ఫ్రూట్ వస్తూనే ఉంటుంది, మనం పెడితే కనుక చాలా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి పపాయ ఫ్రూట్స్ 4 వచ్చాయి 2 మొక్కలకి. సో ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. అండ్ వంకాయలు అయితే ఓ రోజు వాటర్ కొట్టడము లేట్ అయిందండి, బాగా ఎండిపోయినాయి మొక్కలు, బాగా షాక్లోకి వెళ్ళిపోయినాయి, వాటర్ చూసుకోవాలి. ఇవి వచ్చేసి మన చిక్కుడుకాయలు. తీగ చిక్కుడు అండి ఇవి, మీకు కావాలంటే పంపిస్తాను. చెట్టు చిక్కుడు కూడా ఇలాగే వస్తాయి, తీగ చిక్కుడు అయినా ఇలాగే వస్తాయి. ఆల్ టైమ్ చిక్కుడు అంటారు, ఎప్పటికీ మీకు సంవత్సరం అంతా మీరు చిక్కుడుకాయలు అయితే తీసుకోవచ్చు. మంచిగా వస్తాయి గింజలు కూడా, ఇగోండి ఎంత పెద్ద పెద్ద చూడండి కాయలు.
ఇంకా మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా తీగ చిక్కుడు అండి. ఇదిగోండి ఎంత చక్కగా మంచి మంచి కాయలు వచ్చాయి కదా. ఇవేమో 2 మునక్కాయలు వచ్చాయి. ఇది వచ్చేసి ఇంకొక మొక్క, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇది డ్రమ్లో పెట్టాను. మినిమం సైజ్ కంటైనర్ ఇస్తే మొక్క అనేది ఇలా మీకు ఏదైనా సరే బలంగా పెరుగుతుంది. అండ్ అలాగే ఇలా బ్రాంచెస్ బాగా వచ్చేటట్టు చూసుకొని ఎక్కువ హైట్ పెంచకుండా ఇలా కట్ చేస్తూ ఉండాలి. మునగాకు పూత వచ్చిన తర్వాత మొత్తం రాలిపోతుంది. రాలిపోయిన తర్వాతనే మీకు కాయలు అనేవి వస్తాయి. సరే, ఇవైతే హార్వెస్ట్ చేద్దాం. బాగుంటాయండి చిక్కుడుకాయలు, బోలెడన్ని చిక్కుడుకాయలు. ఈసారి నేను ఆల్ టైమ్ చిక్కుడు అయితే చాలా ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇంకా ఇది క్రాప్ అయిపోయింది కదా, మళ్ళీ ఇవే మీరు కొన్ని విత్తనాలు తీసి పెట్టుకొని మళ్ళీ వేస్తే కనుక మంచిగా వస్తాయి అన్నమాట. ఈ చిక్కుళ్ళు హార్వెస్ట్ చేస్తే ఏంటంటే చాలా వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది అన్నమాట. చాలా గుత్తులుగా వస్తాయి. మంచిగా పెంచుకోవచ్చండి ఆర్గానిక్ పద్ధతిలో. నేను అందరికీ చెప్తూ ఉంటాను, మీకు ఏదైనా సరే హెల్ప్ కావాలన్నా కూడా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను అన్నీ చెప్తాను వాట్సాప్లో. కాకపోతే కొంచెం టైం పడుతుందేమో. ఇవ్వండి ఎన్ని ఉన్నాయి కదా. ఇంకా బీన్స్ అయితే నేను అన్ని విత్తనాలు కలెక్ట్ చేసి పెట్టానండి. ఫ్రీగా బీన్స్ మీకు ఫ్రీగా పంపించడానికి. మీకు చాలా కొంబు ప్యాక్స్ ఉంటాయి, వాటి కోసం కూడా మీరు ఇక్కడ వాట్సాప్ని ఫాలో అవ్వండి. ఇదిగోండి బీన్స్ అనమాట. ఈ బీన్స్ అన్నీ తీగ బీన్సే. తీగ బీన్స్ ఏంటంటే ఇలా డ్రై అయిన తర్వాత ఇందులో విత్తనాలు ఉంటాయి, చూసారా? ఇవ్వండి కనిపిస్తున్నాయా? ఈ విత్తనాలు వేసేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. మీరు క్రాప్ అనేది కంటిన్యూషన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అవే మీకు ఫ్రీగా పంపించడానికని నేను వదిలేసిన. మునక్కాయలు హార్వెస్ట్ చేద్దాం. మునగ చెట్టుకి మంచిగా చిక్కు చెట్టు అయితే అల్లుకుపోయింది. వాటికి పందిరి వేయాలిగా. ఇలాంటి పెద్ద మొక్కలలో వేస్తే చక్కగా అవి రెండు కలిసి పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి 2 అయితే వచ్చాయి. చూసారా పొమోగ్రనేట్ ఎంత మంచి సైజులో వచ్చాయో. ఎంపిక ఇస్తుంటే ఇలాగే వస్తాయి. మొక్క సైజు మీకు కాయలు బాగా రావాలి, సైజు పెరగాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇది బాగా పెరిగి ఓపెన్ అయిపోయి చక్కగా లోపల పొడుచుకొని మరి పక్షులు తినేస్తున్నాయి. దీనైతే పాపం వాటికే వదిలేస్తున్నా. ఇది మనం తీసుకున్నాం. వావ్, ఇంకోటి ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకోటి కూడా హార్వెస్ట్ చేద్దాం. సో ఇదంతా మొక్క అనమాట. నేను మళ్ళీ ఇది మొత్తం కట్ చేసేస్తాను, ఎక్కువ హైట్ అయితే పెరగనియ్యా. ఇది కూడా తీస్తున్నా. ఇందులో 2 కాయలు ఉన్నాయి, 2 కూడా కట్ చేస్తున్నా. ఇవన్నమాట. చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. ఎర్రగా ఉంటాయి లోపల. ఇప్పుడు చూపించినాయి కదా సీడ్స్ ఎంత బాగుంటాయో. ఇవ్వండి ఒకటి చిన్నదే కానీ ఇది పగిలిపోయింది చూడండి. ఇది ఎంత బాగుంటాయి అంటే సీడ్స్ ఎంత చిన్న దాంట్లో కూడా రెడ్గా ఉంటాయండి. ఇవి కూడా పాపం వాటికి వదిలేసాను తింటాయని. స్టార్ ఫ్రూట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి. ఎంత బాగా వచ్చినాయి అంటే మంచి మంచి సైజులో చాలా పెద్దగా వచ్చినాయి చూడండి. ఇవ్వండి ఎంత బాగున్నాయి కదా. నేను ఒక 2 అయితే తీసుకుంటున్నాను నేను. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. మీకు నర్సరీలో ప్లాంట్స్ దొరుకుతాయి, తెచ్చుకోండి. ఇదిగోండి మంచి సైజులో వస్తాయి. మీరు చక్కగా ఇలా ఎన్పీకే మిక్స్ ఇస్తే ఇలా మంచి సైజులో వస్తాయి చూడండి. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి చాలా. అంటే ఇంకా బంచెస్ అనమాట. ఎంత పెద్ద పెద్ద బంచెస్ వస్తున్నాయో చూస్తే ఆశ్చర్య అవుతారు మీరు. ఇవ్వండి చూసారా, ఇది ఒక పెద్ద బంచ్. అండ్ వీటితో పాటు ఇక్కడ ఒక పెద్ద, ఈ బంచ్లో నేను పెద్ద ఫ్రూట్ అయితే తీస్తాను. ఈ 2 చాలు. ఒకటి పడిపోయింది. ఇంక ఇక్కడ ఇవి కూడా ఇంకా వదిలేస్తున్నా, ఎందుకంటే రోజు కొన్ని తినొచ్చు కదా, మనం ఒకేసారి ఎందుకు తీసుకోవాలని మొక్కకే వదిలేస్తున్నా. ఇవి స్టార్ ఫ్రూట్. చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చాయో. బాగున్నాయి కదా. మంచి టేస్ట్ ఉంటాయి, చక్కగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్టార్ ఫ్రూట్స్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు మొక్కని. చూసారు కదా ఇవాళ హార్వెస్ట్. మంచి ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నా. అలాగే చాలా మునక్కాయలు అయితే తీసుకున్నా. చూడండి ఎన్ని మునక్కాయలు వచ్చినాయో మంచిగా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు అసలు చాలా ఎండ కొడుతుంది, అసలు హార్వెస్ట్ చేయలేకపోయినాయండి. ఇందులో టమాటాలు, చిక్కుళ్ళు, అలాగే ఇంకా వంకాయలు అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఇక్కడ బందోబస్తు ఇట్లా పెట్టేద్దాం. అండ్ ఇంకా ఫ్రూట్స్ అయితే మీరు చూడొచ్చు, పళ్ళం నిండా ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. అండ్ ఈ ఫ్రూట్స్లో మీరు చూస్తే దానిమ్మ, మంచిగా 4 పప్పాయ పండు, అలాగే
ఒక మంచి జామకాయ, అలాగే స్టార్ ఫ్రూట్ ఎంత మంచిగా వచ్చాయి కదా. నేను ఇంకా నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయి కానీ తీసుకోలేదు. ఇవాళ తీసుకునే అన్ని కాయలు మాత్రం అయితే నేను హార్వెస్ట్ చేసిన అనమాట. ఇది రోజు హార్వెస్ట్ ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం jyothinaturals.comకి వెళ్ళి అక్కడ మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు వెబ్సైట్లో. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే కనుక నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను, మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.